వినాయక చవితి ఉత్సవాలకు పల్లెలు పట్టణాలు సిద్ధమవుతున్నాయి. మండపాలకు గణేష్ విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు తరలిస్తున్నారు. ఏలూరులో మట్టి గణనాథుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశాన్ని ఇస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు, మట్టి వినాయకులు ముద్దు అంటున్నారు. వినాయక చవితి ఏర్పాట్లపై మరింత సమాచారం ఏలూరు రామకోట నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. ఊరూరా కూడా గణేష్ మండపాలకు విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. మట్టి బొమ్మలు భారీ ఎత్తున తయారు చేసేటువంటి నిర్వాహకులు ఆ ప్రాంతంలోనే ఆ విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో రామకోటి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ రామకోటి ప్రాంగణంలో కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ కూడా పర్యావరణాన్ని కాలుష్యాన్ని ఏదైతే నివారించకుండా ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి నినాదాన్ని జనాల్లోకి ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకువెళ్ళేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ మట్టి విగ్రహాన్ని మట్టి గణపతిని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు పూర్తయిపోయింది. ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారు. మరొక కొద్ది గంటల్లోనే చవితి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆ వేడుకలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి, నవరాత్రుల ఉత్సవాలు ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆలయ కమిటీ నిర్వాహకులు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఇక్కడ వేడుకలు ఎన్ని సంవత్సరం చేస్తున్నారు, ఎలా ఉన్నాయి వేడుకలు జరగబోతున్నాయి? మాది జై గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము మాట్లాడుతున్నామండి. మేము ఇది 15వ సంవత్సరం నుంచి చేస్తున్నామండి. 15 సంవత్సరాల నుంచి కూడా మేము పర్యావరణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా బెంగాలీ కళాకారులని తీసుకొచ్చి ఇక్కడ 4 రోజుల పాటు బస ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతోనే ఈ మట్టి విగ్రహాలు తయారు చేయించడం జరుగుతుందండి. అంటే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఇంకా చాలా మంది ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వరకు మీరేం చెప్పదలుచుకున్నారు? లేదండి, యాక్చువల్గా ఇది పర్యావరణానికి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మనకి వాటర్ వచ్చేది మన కృష్ణా కెనాల్ నుంచి, గోదావరి కెనాల్ నుంచి వాటర్ రావడం జరుగుతుందండి. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలుషితమైనటువంటి రంగుల వల్ల చెరువుల్లో అది లోపలికి వెళ్ళడం వల్ల చేపలు చనిపోవడం, అవి తాగి పశువులు కూడా చాలా రకమైన అనారోగ్యాలకు గురవ్వడం జరుగుతుంది. అది మేము గమనించి గత పెద్దలు చాలామంది కూడా మాకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. మట్టి విగ్రహాన్ని చేయండి అని చెప్పిన కళాకారులు మాకు పరిచయం చేయడం జరిగింది. వాళ్ళకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా మేము చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ విజిటింగ్ కార్డులు మేమే అందరికీ కూడా పంపిణీ చేసి వాళ్ళ ద్వారా మట్టి విగ్రహాలు తయారు చేయించడానికి మేము ఇతోధికంగా సహాయం చేస్తున్నామండి. ఈసారి విగ్రహం ప్రత్యేకత ఏంటి? నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఏమేమి చేయబోతున్నాయి? ఏమంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 25, ఇంతకుముందు అంటే 20 నుంచి 22 అడుగులు చేయించేవాళ్ళం అండి. ఈసారి 25 అడుగులు మా లక్ష్మీ గణపతి విగ్రహాన్ని చేయించడం జరిగిందండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి వినాయక చవితి కావడం, మాకు స్థానిక ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మాకు అందించడం జరిగిందండి. దానివల్ల మేము చాలా ఉత్సాహంగా గతంలో కంటే భిన్నంగా కూడా అదొకటి ఈరోజు కూడా మాకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఈ మండపాలకు వినియోగించే కరెంటు కూడా పూర్తి ఉచితం అని చెప్పని మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుందండి. మేము చేసేటువంటి నవరాత్రులకి కనీసం డైలీ కూడా 2000 మందికి పైబడే మేము ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందండి. చివరి రోజున మాత్రం ఘనంగా 10,000 మందికి అన్నదానంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తామండి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భిన్నంగా అత్యధికమైనటువంటి జనాభాతో అత్యధికమైనటువంటి కార్యక్రమాలతో సాగనంపడం జరుగుతుందండి. ఓవైపు బీజేపీ ప్రభుత్వం, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నారు. గతంలో కోవిడ్ సమయంలో చాలా తక్కువగా మండపాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా ఆ సంఖ్య ఎంతవరకు పెరిగింది? ఏలూరు నగరంలో ఎలా ఉన్నాయి వేడుకలు, ఎక్కడెక్కడ జరుగుతుంది? మీరు ఏలూరు మొత్తం పరిశీలించినట్టయితే గతంలో వినాయక చవితులకి పర్మిషన్ ఇవ్వడానికి కూడా స్థానిక ప్రతినిధుల్ని సంప్రదిస్తే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అలా కాదు. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలు మీకు పర్మిషన్ వస్తుంది. మీరు మండపం పెట్టుకుంటే చాలు కరెంటు ఉచితంగా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలండి? ప్రభుత్వం నిజంగా మా సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మేము కృతజ్ఞులై ఉన్నామండి. వాళ్ళ అడుగుజాడల్లోనే మేము నడుస్తాము. రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామండి. పోలీసులు ఈసారి ఎటువంటి నిబంధనలు పెట్టారు? మేమేం పాటిస్తున్నారు పోలీసులు పెట్టిన నిబంధనలు? పోలీసులు గతంలో కన్నా భిన్నంగా వాళ్ళే వెల్కమ్ పోలీసు లాగా, ఫ్రెండ్లీ పోలీసు లాగా వాళ్ళు సహాయ సహకారాలు మాకు అందించడం జరుగుతుందండి. వాళ్ళే 1-2 సార్లు మా దగ్గరికి సంప్రదించి సీసీ కెమెరాలుగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినా మాకు తెలియజేయండి, మేమే పికెటింగ్ ఏర్పాటు చేస్తాం, మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఫ్రెండ్లీ పోలీస్ చాలా బాగుందండి. ఈ సంవత్సరం చాలా బాగుంది. అదే చూసినాం కదా, పూర్తిగా కూడా అటు ప్రభుత్వ సహకారం, పోలీసుల సహకారం కూడా గణేష్ మండపాలకు పూర్తిగా ఉంది. అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. ఎక్కడ భక్తులకు, వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా నవరాత్రి మహోత్సవాలు, వినాయక చవితి జరిపేందుకు కూడా తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే ప్రస్తుతం ఏలూరు రామకోటి ప్రాంగణంలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఒక ఏలూరులోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అటు భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ఈ విధంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో
కూడా అతిపెద్ద భారీ వినాయకుడిని 25 నుంచి 40 అడుగుల వరకు కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పూర్తిగా హిందూ ముస్లింలు ప్రతి ఒక్కరూ కూడా మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రస్తుతం అయితే జిల్లా అంతా కూడా సిద్ధమైందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వై న్యూస్, ఏలూరు నుంచి.